ఓకే, ప్రైజ్లో దేవుడు ఏం అనుగ్రహిస్తారంట? బలం అనుగ్రహిస్తారు. దేవుని స్తోత్రం. ఈ పగటి వేళ నేను బలం గురించి లేకపోతే శక్తి గురించి మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాని ముందుగా ఈ వారం అంతా నేర్చుకునే కొన్ని విషయాల్ని ఒక్కసారి నేను రిపీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఈ వారం అంతా కూడా అనేక విషయాలు మనం నేర్చుకున్నాము. ప్రైజ్లో ఆ యొక్క నేర్చుకున్న విషయాన్ని మరొకసారి ప్రైజ్లో జ్ఞాపకం చేసుకుందామని దేవుని స్తోత్రం. ఏ కార్యాలు నేర్చుకున్నారండి చెప్పండి ఒకసారి. చెప్పండి. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ కలిగి ఉండాలి. అనేక చోట్ల మనకు అది కనిపిస్తుంది అన్నమాట. మనము క్రైస్తవ జీవితములో కలిగి ఉండవలసినది ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. దాని గురించి చెప్పారు. అదేవిధంగా మనం చేయవలసిన కొన్ని విషయాలు చెప్పారు. ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యము ధ్యానించాలి. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్. మర్చిపోమాకండి. చాలా సింపుల్గా ఉండే. గమనించండి. కలిగి ఉండవలసినది, చెయ్యవలసినది. కలిగి ఉండవలసినది అండి ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. నిరీక్షణ దేవుని రాకడ గురించి ఉన్న నిరీక్షణ, పరలోకం వెళ్తామని ఉన్న నిరీక్షణ. విశ్వాసం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసం ఉంటేనే మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. ప్రేమ అంటే దేవుని ఈ రోగములో మనం జీవించినప్పుడు ప్రైజులో మన సహచారులతో అంటే విశ్వాసులతోనూ విశ్వాసి కాకపోయినప్పుడు కూడా ఆ యొక్క సమాజంలో మనం చూపించవలసినది ప్రేమ అని మాట. ఇది మనము కలిగి ఉండాలని మాట. గమనించండి. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఇది కలిగి ఉన్నప్పుడు చేయవలసినది ఏంటి? ప్రార్థన ఒకటి చేయాలి, ఆరాధన ఒకటి చేయాలి, వాక్యము ధ్యానించాలని. దీని గురించి అనేక విషయాలు నేను మాట్లాడాను. గమనించండి. ప్రైజ్లో ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రైజ్లో అదేవిధంగా ఎందుకు ఆరాధించాలి. ఆరాధన అంటే కృతజ్ఞత కలిగి జీవించటం అని మాట. ఆరాధన అంటే ఏంటది? కృతజ్ఞత కలిగి జీవించటం అనే. దేవుడు మీ జీవితం పట్ల చేసిన అన్ని విషయాలను బట్టి ఏం చేస్తాము? కృతజ్ఞత కలిగి జీవిస్తాం. కృతజ్ఞత కలిగి ఉండటం అంటే ప్రైజ్లో ఆ కృతజ్ఞతకి చూపించడానికి అనేక విషయాలు మనం చేస్తూ ఉంటాం. గమనించండి. కూడికి వెళ్తాము, దేవుని స్తోత్రం. ప్రైజ్లో ప్రభు పేరట అదే సాక్ష్యం చెప్తాము. అదేవిధంగా కూడికలు ఏర్పాటు చేస్తాము, దేవుని సన్నిధిలో గడుపుతాము, ప్రైజ్లో సాక్ష్యం చెప్తాము, దేవునికి ప్రైజ్లో ఆ సంపాదన నుండి కొన్ని ఇస్తాం. ఇటువంటి విషయాలన్నీ కూడా మనం చెప్పామని మాట వినిస్తాం. కృతజ్ఞత. దేవుడు ఒక్క విషయం గమనించండి. దేవుడు కోరేది కూడా కృతజ్ఞతే. మనము ప్రైజ్లో ఇవ్వగలిగేది కూడా. లేకపోతే ఎవ్వరు ఏమీ దేవునికి ఇవ్వలేరండి. వినిస్తాం. దేవునికి మీరు ఏమి ఇస్తారండి? ఏమీ ఇవ్వలేదు. ఒక కృతజ్ఞతతో కూడిన జీవితం తప్ప ఏమీ మనం సమర్పించుకోలేము, ఏమీ మనము ఇవ్వలేము. ఏమిస్తాను? డబ్బిస్తామా? ప్రైజ్లో బంగారం ఇస్తామా? తులాభారంతో పూలు కానీ లేకపోతే బంగారం ఇద్దామా? ప్రైజ్లో వాక్యమే చెప్తుంది. కొండంతా లేకపోతే సముద్రం అంతా. ప్రైజ్లో అండి చెప్పండి. ఏమీ ఇవ్వలేదు కానీ ప్రైజ్లో కృతజ్ఞత మాత్రమే మనం ఇవ్వగలుగుతాము. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. దేవుడు కోరేదండి చెప్పండి, అంతే. వేరే ఏం కోరటం లేదు. ప్రైజ్లో ఏమీ కోరటం లేదు. ప్రైజ్లో దేవుడు కోరేది కూడా అంతే, కృతజ్ఞత తప్ప మరొకటి కాదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అంటే ప్రైజ్లో కృతజ్ఞత మనం ఇవ్వాలి, కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రార్థన చేయాలి. అంటే అది ఆరాధన, దాని యొక్క అర్థం. ప్రైజ్లో ప్రార్థన మనం చేయాలి. ప్రైజ్లో అదేవిధంగా వాక్యం. ప్రైజ్లో దీనికంటే ఎక్కువ దేవుడు కోరటం లేదు. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రైజ్లో డబ్బు ఖర్చు పెట్టి మనం ఏదైనా చేయాలంటే మనం చేద్దాం, కానీ ప్రార్థన చేయటం ఈ దినాల్లో అందరికీ కష్టం.
డబ్బు ఖర్చు పెట్టి మనము ఏదైనా చేయాలనుకుంటే చేస్తాము. దేవుని కొరకైనా సరే చర్చ్ అయినా కట్టించవచ్చు, కానీ ఒక్క గంట ప్రార్థనలో గడపటం మాత్రము కష్టమైపోతుంది. చర్చ కట్టించేవారు ఉన్నారు చాలామంది, ప్రార్థన మాత్రం వారు చేయరు. గమనించండి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఈ లోకంలో మనం జీవించాలంతా ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పేసి వెళ్ళారు. ఎడతెగగా ప్రార్థన చేయండి, విసుకగా ప్రార్థన చేయండి, నిత్యము ప్రార్థన. ఇదన్నీ ప్రభు చెప్పిన మాటలని మాట. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇది నా సబ్జెక్టు కాదు. గమనించండి, ఈ వారం నేర్చుకున్న విషయాలు ఒక్కసారి ప్రైజ్ ది లార్డ్ ఈరోజు వచ్చే వాళ్ళతో కొంచెం రిపీట్ చేశాను, అంతవరకే తప్ప మరొకటి లేదు. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. నిన్న పగటి వేళ ప్రైజ్ ది లార్డ్ అదే యాకోబు గారి ఇంట్లో చెప్పిన ఒక మాట ఉంది, దైవ స్వభావం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? దైవ స్వభావం కలిగి ఉండాలి. పీతరు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యములో ఉంది. ప్రైజులో ఆ మాట ఒక్కసారి చదివి ప్రైజులో బలములోకి మనం వద్దామని నడుస్తాం. అది కాదు, పీతరు ప్రైజులో అదే 2 పేతురు 1వ అధ్యాయం 4వ. అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు. దురాశ అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వము తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు అనుగ్రహించడం. ఆ మాట కొంచెము అర్థం చేసుకోవటం మంచిది. ఏంటి? దేవుడు చాలా వాగ్దానములు ఇచ్చారు. తర్వాత దురాశ అనుసరించటం వలన భ్రష్టత్వము మూలముగా తప్పించుకొని, అంటే ఆ యొక్క భ్రష్టత్వము దురాశ వలన వచ్చి భ్రష్టత్వం తప్పించుకొని ఉండడానికి దైవ స్వభావము పాలు పొందే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పగటి వేళ ఒక చిన్న ఆలోచన మీకు చెప్తాం. పాపం మనం విడిచిపెడతాం. అందరూ వినండి. ఏం విడిచిపెడతాము? పాపం విడిచిపెడతాం. పాప ఆశ విడిచిపెడతామా? దేవుని స్తోత్రం. ఈ మాట చాలా ముఖ్యం. ఏంటది? పాపం విడిచిపెడతాం. నెక్స్ట్ పాప ఆశ, అది మనం విడిచిపెట్టాలి. అంటే ఎప్పుడు తెలుస్తుందండి? కొన్ని మనుషులు అన్నారు, నాకు నా మీద విశ్వాసం లేదండి, నాకు నా మీద. కారణం ఏంటి? పరిస్థితి వచ్చినప్పుడు నేను తప్పిపోతేనేమో అని నాకు భయం అన్నట్టు. అంటే పాప ఆశ విడిచిపెట్టలేదు కనుక. దేవుని స్తోత్రం. చాలా ముఖ్యం. పాపం విడిచిపెట్టటము మంచిదే, పాపం విడిచిపెట్టాలి. పాపముతో పాటు ఏం విడిచిపెట్టాలండి? పాప ఆశ. దేవుని స్తోత్రం. అందుకనే యాకోబు పత్రికలో ఉంది, మోహము ఆశల గర్భము పొంది, ఆ దురాశ గర్భం ధరించి పాపము గమనించి పాపం పరిపక్వమై మరణం. ప్రైజ్. అంటే ఏంటి? దురాశ అంటే పాపం కోసం ఉన్న, పాపం కొరకున్న ఆశని మాట. అది విడిచి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, చెప్తాను. మనం ఒక 2 వారం 3 వారం ఇక్కడ అలాగ వదిలేస్తుంది అనుకోండి, ఏం పడుతుంది? ఇక్కడ బూచులు పడుతుంది. అవునా కదా? తుడుస్తాం మంచిదే, కానీ బూజు తుడచినప్పుడు ఏం చేయాలి? దాన్ని, అవునా కదా? లేకపోతే ఏమవుతుంది? పాపం కూడా అంతే.
పాపం తీసివేస్తా. పాపమునకున్న ఆశ తీసివేరు కొందరు అనిస్తారు. ఆశ ప్రైజ్లో అలేగరి క్రైస్తవులుగా ఉండి పాపం చేయడానికి కారణం ఏంటి అని అడిగితే ఆశ ఉండిపోయింది. పాపం ఎప్పుడో తీసేసాం, కానీ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాము? అందుకనే మీరేం చేయాలన్నా దేవ స్వభావం కలిగి ఉండాలి. అంటే దేవుని యొక్క స్వభావము, ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఏ మనుషుల యొక్క అన్ని స్వభావాలు కలిగి ఉన్నప్పుడు కూడా ఆయన ఏ పాపము చేయలేదు. తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏ పాపము చేయకుండా పరిశుద్ధులుగా జీవించినందున ఆయన స్వభావం మనము కలిగి ఉండండి. లేకపోతే ఏం జరుగుతుంది? పాపం కొన్ని విడిచిపెట్టినప్పుడు కూడా, పాపం చేయకుండా మనము మంచి వాళ్ళమని అనిపించినప్పుడు కూడా ఏం జరుగుతుందంటే పరిస్థితి వచ్చినప్పుడు పడిపోయే పరిస్థితి రాకుండా ఉండడానికి పాపముతో పాటు పాప ఆశలు కూడా చంపేవారంగా ఉండేగాక. హల్లెలూయా. ఆ ఆశ మనమే, దురాశ మరలా గర్భం పొంది ఏం చేస్తుంది? పాపం. అది రాకుండా ఉండాలి. క్రైస్తవ జీవితములో దేవుని యొక్క రాకడ వాళ్ళు ఎత్తబడాలంటే ఆ యొక్క దైవ స్వభావం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనకు సాధ్యం అవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బుచ్చితో పాటు ఏం తీయాలండి? వాని పురుగుని కూడా తీసివేయాలి, చంపాలని మాట. దేవుని స్తోత్రం. నెక్స్ట్ టైం మళ్ళీ ఆ యొక్క ప్రైజ్లో బుచ్చి అక్కడ ఉండదు. గమనించండి. పాపం ఆ దేవుడు ఆ కయ్యంతో ఏమన్నారు? పాపము నీ వాగిట పొంచి ఉన్నది, దాని మీద నీకు వాంఛ ఉంది, నీవు వాటినే ఏలాడి. అదే ప్రైజ్లో దాని మీద నీవు విజయం పొందాలి. దాని మీద నీకు ఏం కలగకూడదు? ఆశ కలగకూడదు. దేవుని నామానికి మహిమ కలగలేక. హల్లెలూయా. 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 నేను అన్నాను, జోసెఫ్కి వచ్చిన పరిస్థితి మనకు వస్తే పాపం, విశ్వాసం, మీ మీద మీకు విశ్వాసం ఉందా? అర్థమైందండి. ఇంకా నేను ఓపెన్గా చెప్పను. జోసెఫ్కి కలిగిన పరిస్థితి మనకు వస్తే మన మీద మనకు నమ్మకం ఉండే చెప్తాము, జోసెఫ్ వలె నేను పరిశుద్ధంగా జీవిస్తామని చెప్పగలిగే స్థితిలో ఉండాలి. ఇప్పుడు తెలుస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని భోజనాలు దానియేలు వద్దనుకున్నారు. ప్రైజ్లో భోజనం ముందు వచ్చినప్పుడు దానియేలు వలె వద్దు అని చెప్పడానికి వల్ల విశ్వాసం మనకుందా? అంటే భోజనం తప్పు కాదు, చెప్తున్నా. ఆ పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆ యొక్క పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. గమనించండి. అది వద్దు అని చెప్పడానికి ప్రైజ్లో మన మీద మనకు ఆ విశ్వాసం మనకు కావాలి. అదే పాపముతో పాటు దాని యొక్క ఆశలు కూడా చంపాలని మనం తెలుస్తూ ఉంటాం. పాపముతో పాటు ఏం చెప్పాలండి? దాని యొక్క ఆశలు కూడా. లేకపోతే ఆశ మరలా గర్భం పొంది పరిపక్వమై పాపమును కానిను. ప్రైజ్లో అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు పాపం లేకుండా ఈ లోకములో జీవించి, ప్రైజ్లో పాపం లేకుండా లోకములో జీవించి మన పాపము నుండి విడుదల ఇవ్వడానికి ఆయన శిలువ యాగమయ్యారని యొక్క విషయం మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా మనం వెళ్తే చాలా సమయములు, చాలా పరిస్థితులు, ఆ సిచ్యువేషన్స్ మన జీవితంలో వస్తుంది. వాటన్నిటి నుండి మనం ఏం చేసేవారంగా ఉండాలి? ప్రైజ్. గేహజీ ఏం చేశారు చెప్పండి? ఆశ దేని మీద? ధనం మీద ఆశ. పొందుకోవడానికి ఛాన్స్ వచ్చింది. తన గురువు అయిన ఏలీషాకి ఆశ లేదు. ఆ రోజు తినడానికి కూడా లేదు. కానీ ఏం లేదు? ఆశ లేదు. గమనించండి.
నామాన అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చారు, కానీ అదేమీ వద్దు అని రిజెక్ట్ చేశారని మాట. ఇది చూసినప్పుడు ఎవరికి మోహం వచ్చింది? గేహసికి వచ్చింది. వెనకాల పరిగెట్టారు. హల్లెలూయా. దానిలో కొంచెం తీసుకొని వచ్చారు, తన ఇంటిలో దాచుకున్నారు. అంటే తన గురు చేసినట్టు, ఏలీషా ప్రవర్తన చేసినట్టు ఆయన జీవించలేకపోయింది, అంటే సమర్పించుకోలేకపోయింది. అతనిలో ఆశ ఉండిపోయింది. ఈ కాలంలో, ఈ దినాల్లో క్రైస్తవులు పాపం చేయడానికి కారణం ఏంటి? పాపం. బాప్టిజం తీసుకున్నప్పుడు పాపం వదిలేసి కానీ వదిలేదు, పాపపు ఆశ వదిలేదు. అది జీవితంలో పరిపక్వమై సమయానికి ఏమొస్తుందండి? అది అయ్యో నేను పడిపోయానని పరిస్థితిలోకి వస్తుందని మాట. అందుచేత ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ప్రైజులో పాపమును దాని యొక్క రాగ మోహాలతో తీసివేయాలంట. గమనించండి. అందుచేత పాపముతో పాటు ఏం చెప్పాలి? దీనికి మనకు కావాలి ఏంటి? బలము, శక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది అనుగ్రహించేది ఎవరంట? దేవుడు. ఆ బలము, శక్తి అనుగ్రహించేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక వాక్యం చదువుతామండి. ప్రైజ్లో తీమోతి పత్రిక 2వ తీమోతి పత్రిక 3వ అధ్యాయం 2వ తీమోతి పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుతాం. పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించే వారిని ఉండును. ఓకే. ప్రైజ్లో దానిపైన కొన్ని విషయాలు రాసి ఉంది. అందరూ వినండి. అది కూడా ఒక్కసారి చదవండి అండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, భంగములాడువాడు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, పవిత్రులు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, దేవుడు కంటే సుఖానుభవము ఎక్కువ ప్రేమించేవారు, పైకి భక్తి కలిగి ఉండి శక్తిని ఆశ్రయించని వారు అంత్యకాలములో ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. తెలుస్తుంది. ఇది ఎవరి సంగతి? ఇది బయట వాళ్ళదా? సంఘములో ఉన్నవారు ఏంటి? సంఘములో ఉన్నవారి గురించి రాసి తెలుస్తుంది. అంత్యకాలం ఇప్పుడే ఇటువంటి వారి సంఘాల్లో కనిపించటం లేదా? చెప్పండి. హలో, ఉన్నారు? ప్రైజ్లో అదన్నీ కూడా మరొకసారి చదువుకోండి. ఇప్పుడు మనకు సమయం లేదు. ప్రైజ్లో అవన్నీ కలిగిన వారు అన్నీ ఒక్కరిలో ఉండకపోవచ్చు, కానీ ఒక సంఘం మొత్తానికి చేస్తే వీళ్ళందరూ ఉన్నారు. హల్లెలూయా అండి. అన్నీ ఒక్కరిలో ఉండే మళ్ళీ ఆ మనిషి వేస్ట్. గమనించారు. అయినా ఒక సంఘం మనం తీసుకున్నట్టయితే ఈ స్వభావాలు కలిగిన వారు సంఘంలో ఉన్నారు. గమనించారు. వారేం చేస్తారంట? పైకి భక్తి చూపిస్తారు. దేవుని శక్తి ఉంటేనే వాటి మీద మనం విజయం పొందగలము. ఎందుకంటే దురాశ మనసులో ఉంది కనుక. ఒకసారి చదవండి. ఇప్పుడు అందరికి అర్థం అవుతుంది. కొంచెం ఒకసారి కూడా మాటలు చదవండి. అంత్య దినములను ఎలాగనగా స్వార్థ ప్రియులు. అంటే ప్రైజ్లో అందరికీ కొంచెమైనా వర్తిస్తాయి. జ్ఞాపకం చేసుకోండి. అందరికీ 10% మార్పు వస్తాయేమో, కానీ అందరికీ కొంచెమైనా అది ఏంటది? స్వార్థ ప్రియులు,
ధనాపేక్షలు అది ఈ దినాలు చాలా ఎక్కువ అయిపోయింది. కరోనా తర్వాత అందరూ ధనాపేక్ష కలిగిన వారు, అహంకారులు, దూషకులు, అవిధేయులు. ప్రేసులో సమాజంలో విధేయత చూపడానికి చూడడానికే లేని పరిస్థితి అయింది. కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, క్రూరులు, రోగులు, మూర్ఖులు, దేవుడి కంటే సుఖానుభవము, దేవుని నామానికి మహిమ కలిగిన కాక. అటువంటి వారి పైకి భక్తి కలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా, దేవుని స్తోత్ర హల్లెలూయా. అంటే ఆ చివరి మాట తీసుకోండి, దేవుడి కంటే ఎక్కువ సుఖానుభవము ప్రేమించేవారు. ప్రైజులు ఉన్నారా? ప్రైజులు దానికి కొంచెం యజమానులు చెప్తే చలి తగ్గిపోతుంది కనిస్తూ ఏంటి ప్రైజులు. అంటే దేవుడు ఏం చెప్పారు? నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు. అంటే ఎవరిని? లోకము. అంటే మొట్టమొదటిగా ఆయన రాజ్యము నీతిని వెదకుడి. పీతరు గారితో ఏమన్నారంటే, పీతరు వీరందరి కంటే నన్ను దేవుడు కోరేది అది ఎక్కువ ప్రేమించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కూడికలు మానడానికి కారణాల్లో ఒకటి సుఖానుభవం. దేవుడు కంటే ఎక్కువ ఉదయం లేచి ప్రార్థన చేయకుండా ఉండడానికి కారణము సుఖానుభవం ఎక్కువ. చెప్పండి. ఉపవాసం చేయకుండా ఉండడానికి కారణము సుఖానుభవము. దేవుడు కంటే ఎక్కువ ప్రేమించటం. ఈ మాట గమనించండి. ఒక్కొక్కటి చెప్తే ప్రైజులో అందరు వెళ్ళిపోతారు. అందరికీ నేను ఆపేస్తున్నాను. అంటే దేవుడి కంటే సుఖానుభవం ఆయన ఎక్కువ ప్రేమించేవారు వీరు ఎవరండా? కపట భక్తి అండ, పైకి భక్తి చూపిస్తారండ. ఏంటి? దాని శక్తిని ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని శక్తి మీద ఆధారపడితే, అంటే మన మనుషులు అంటే అందరూ మనంటి దేవుని నామానికి మహిమ కలిగిన కాక, మన మనుషులు కనుక ఆ శరీరం మట్టి కనుక, ఈ యొక్క మట్టితో మనకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కనుక, ప్రైజులో ఈ మట్టితో మనకి ప్రైజులో అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కనుక, ఈ మట్టిలో ఈ లోకంలో ఉన్న విషయాల మీద మనకి ఆశ ఉంది కనుక, వాటి మీద మనం విజయం పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించారు. వాటి మీద మీరు విజయం పొందమని చెప్పారు. ఆ శక్తి మీద మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆ శక్తి మనం ఎక్కువ పొందుకునే వారంగా ఉండాలి. ఆ శక్తి మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? దేవునితో మనం గడిపే వారంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునితో గడిపే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా చూడండి, ప్రైజ్ ది లార్డ్. ఇది మ్యాగ్నెట్ అండి. ఇంత దూరంగా ఉండే ఇది అటాచ్ అవ్వదు. ప్రైజ్ ది లార్డ్. ఇది దగ్గరికి వచ్చి ఏం చేస్తుందంట? అటాచ్ అయిపోయిందని మాట తెలుస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మనుషులు గడిపేది కూడా దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఇది కూడా ఏమవుతుంది? ఇది ప్రైజ్ ది లార్డ్ మ్యాగ్నెట్గా మారిపోతుందని మాట. ప్రైజ్ ది లార్డ్. ఇది రెండు మ్యాగ్నెట్ కాదు, దీనిలోనే మ్యాగ్నెట్ ఉంది. ఇది మ్యాగ్నెట్ ఏం కాదు కానీ, లేకపోతే దీనిలో మ్యాగ్నెట్ ఉందని కూడా. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక్కటి దానిలో ఏముంటుంది? ప్రైజ్ ది లార్డ్. ఇంకొక దగ్గరకు వచ్చినప్పుడు అది కూడా ఆ శక్తి ఉండిపోతుంది. ఈ పగటి వేళ వాక్యంతో తెలిసింది, దేవుని దగ్గరికి వెళ్తే ఆ శక్తి మనలో ఎక్కువ గుమరించబడుతుందని. మోషే దేవునితో 40 రోజులు గడుపుతూ ఆయన ముఖము చెప్పండి ప్రకాశించింది. గమనించండి. దేవుని సన్నిధిలో గడుపుతూ ఏమొస్తుంది? ప్రకాశించిందని మాట. మనం కూడా దేవుని సన్నిధిలో గడిపే కొన్ని శక్తి ఎక్కువ పొందుతాం. ఈ చెప్పబడిన విషయాల మీద మనము వాటి నుండి మనము
అంటే బయటికి వచ్చి అంటే ఎదుర్కొనే వారంగా ఉండామనే మాట. అది దేవునితో గడిపినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని ఒక సత్యం జ్ఞాపకం. ఆ శక్తిని మనము భక్తి ఉంది ఎవరికి ప్రైజ్లో. ఇక్కడ ఈరోజు ఇక్కడ కూర్చున్న వారికి అందరికీ ఏముంటుంది? భక్తి ఉంది. దేవుడు అంటే ఇష్టమే, ఏమి మనం చెప్పడానికి లేదు. కానీ శక్తి మీద ఆ శక్తి మీద ఎంతవరకు మనము ఆశ్రయం పెట్టుకున్నాము ఈ యొక్క విషయం మనం ఆలోచన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భక్తి మనం చూపిస్తాం, భక్తి ఉంది. అందుకని ఇందాక చెప్పే భక్తి కోసం మనం ఏదైనా ఖర్చు పెడతాం. కానీ శక్తి పొంది ఆ దైవ స్వభావం కలిగి ఉండడానికి దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆ దైవ స్వభావం మనం కలిగి మనం ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుంది? దేవుని రాకడలో మనం ఎత్తబడగలుగుతామని మాట తెలుసుకోవాలి. హల్లెలూయా. అంటే శరీరం కృషించిపోయి ఏమవుతుంది? ప్రభు రూపం చివరిలో కనబడాలని మాట తెలుసుకోవాలి. అది శక్తి, ఆ దైవ స్వభావం ప్రైజులో పొంది ఉండడానికి మనము ప్రైజులో ఆ శక్తి, దేవుని శక్తి మీద ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో, దేవుని శక్తి కలిగి ఉన్నామో ప్రైజులో. మార్తతో ప్రభు అన్నారు, మార్తా ఎక్కువ అక్కర్లేదు కానీ ఒకటే చాలు, మరియ చేసినట్టు చేయి, తెలుస్తావు. హల్లెలూయా. ఎక్కువ అక్కర్లేదు కానీ మరియ చేసినట్టు, అవసరమైనది ఒక్కటే కాదు, అది మరియ ఎన్నుకున్నారు. మరియలాగా నీవు కూడా చేయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటి మరి ఏం చేశారు? ఏం చేశారు? ప్రభుతో గడిపారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు, ప్రభు మాటలు విన్నారు. అందరూ వినండి ప్రైజ్లో. ప్రభు మాటలు విన్నారు, ప్రభుతో గడిపారు ప్రైజ్లో. నీ యొద్ద నుండి కూడా అదే కోరుతున్నారు చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ పగటి వేళ గమనించండి. ప్రైజ్లో భక్తి ప్రైజ్లో ఉంది, మంచిదే. కానీ భక్తి నిలబడానికి, భక్తిలో కొనసాగించడానికి ప్రభు ఒక శక్తి మనకు అవసరం. అందుకనే ప్రభు అన్నారు, మీరు శక్తి పొందే వరకు కూడా యెరూషలేములోనే ఉండండి. తెలుస్తోంది. శక్తి పొందే వరకు యెరూషలేములోనే ఉండండి. శక్తి పొందిన తరువాత యెరూషలేము, యూదయ, సమరయ, అలాగా భూదిగాంతం వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటుందని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఒక వాక్యం మనం చదువుతామండి. దేవుని స్తోత్రం. నెహెమ్యా గ్రంథం 8:10 వాక్యం ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథము 8:10. మరియు యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుతారన్నది స్తోత్రం. హల్లెలూయా. అంటే అందరూ చాలండి, ఆ మాట చాలు. యెహోవా యందు ఆనందించండి, బలము పొందు. ప్రైజ్లో ఒక విషయం చెప్తామండి. ప్రైజ్లో ఎప్పుడైతే దేవుని స్థలంలో మనం గడుపుతామో, పాటు పాడి ఆరాధిస్తామో, సంతోషిస్తామో, అక్కడ ప్రత్యేకమైన బలం మనం పొందే వారంగా ఉన్నాం. ప్రైజ్లో ఫిలిప్పీ పత్రిక ఏం చెప్తుంది? సంతోషించండి, మరలా చెప్తున్నాను, మీరేం చేయాలి? ఆనందించండి, సంతోషించండి అని చెప్తున్నారు అన్నమాట. బలము. ఈరోజు ఆరాధనకి వచ్చాము, అందరం వినండి. పిల్లల్ని ఆడిపించేది ఇంటిలో దేవుని స్తోత్రం. ఇటే వినండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధిలో సంతోషించండి, దేవుని సన్నిధిలో ఆనందించండి. ప్రత్యేకమైన బలము నీరు. ఇప్పుడు మీరు వచ్చారు, గమనించండి. ఆద్యము నుండి అంతం వరకు చాలా శ్రద్ధగా మీరు ప్రైజ్లో అటెంటివ్గా ఇక్కడ ఉండి అన్నీ అటెండ్ అయినట్టే తప్పనిసరిగా ఆరాధన తర్వాత మనం ఏ బుద్ధివారంగా వెళ్తాము? ప్రైజ్లో జస్ట్ చూసి వెళ్ళిపోవడానికి వస్తే మాత్రం ఏం ప్రయోజనం లేదు. దేవుని స్తోత్రం. చూసి వెళ్ళిపోవటం, అటెండ్ అవ్వడానికి అటెండెన్స్ అయితే ఏ ప్రయోజనం లేదు. కానీ ఆరాధనలో మనం ఒక పార్ట్గా మారిపోవాలని మన స్తోత్రం. హల్లెలూయా.
ఆరాధనలో మనం ఒక భాగంగా మారిపోయినప్పుడు తప్పనిసరిగా ఆరాధన తర్వాత మనం సంతోషంగా వెళ్ళే వారంగా ఉండనస్తూ అంటే ఏం చేయాలంట? ప్రభువులో సంతోషించుడి, మీకు ఆ బలం పొందుకున్నాడు తెలుస్తూ. యెహోవా యందు ఆనందించుడి. ఒక న్యాయాధిపతుల గ్రంథం 6:14 వాక్యం ఒకసారి ఇచ్చింది. న్యాయాధిపతుల గ్రంథము 6:14. యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళు, మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షింపుము చెప్పగా అతడు చిత్తము ఏలినవాడ ప్రైజులు బలము తెచ్చుకొని నీవు. అందరూ కూడా వినండి ఒక్కసారి. ప్రైజులు ప్రైజులు గిదెయోను యొక్క చరిత్ర మీకు అందరికీ తెలుసు. మంచి భక్తి కలిగిన వ్యక్తి, దేవుని యొక్క అద్భుతాలు తెలిసిన వ్యక్తి. పాత సమయంలో దేవుడు ఏం చేశారో అది తెలుసు, భక్తి కలిగారు. బట్ ఏం లేదు, శక్తి లేని అవస్థ అని మాట గమనించారు. భయమని మాట. ఎప్పుడైతే దేవుడు అతని వైపు చూచారో, చూచిన తర్వాత ఏమన్నారు తెలుసా? బలము తెచ్చుకొని వెళ్ళు, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, ప్రభు మన మీద దృష్టి ఉంచితే తప్పనిసరిగా మనం బలం పొందేవారుగా ఉంటామని మాట. దాని ఎగ్జాంపుల్ కింద ఉంది. 25 నుండి 26 ఒకసారి చదవండి. 25 నుండి 26. ఆ రాత్రి యెహోవా అనగా తీసుకొని వచ్చి కొరగొట్టి తగిన ఏర్పాటుతో ఈ పంట కొనను దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి నర్పించమని అతనితో చెప్పాను. కాబట్టి గిద్యోను తన పని వారిలో 10 మందిని తీసుకొని పోయి యెహోవా చూడండి క్రైస్తవులో అక్కడ దేవత యొక్క బలిపీఠము ఏం చేశారు? పగలు కొట్టాలి. మామూలు విషయం కాదండి, అందరూ వినండి. బయలుదేవత యొక్క బలిపీఠం పగలు కొట్టి గమనించండి. రాత్రికి రాత్రి ఏం చేశారు? యెహోవా కొరకు అక్కడ ఒక బలిపీఠం కట్టి యెహోవాని ఆశ్రయించారు. తన ప్రైజులో పిరికితనం అక్కడ ఉందా? లేదు. ఇప్పుడు ఏం పొందుకున్నారు? బలం పొందుకున్నారు, శక్తి పొందుకున్నారు. దేవునితో ప్రైజులో గమనించండి. ప్రైజులో ఎప్పుడైతే ప్రైజులో దేవుడి మీద ఆధారపడ్డారో, దేవుడి మీద ప్రైజులో విశ్వసించారో, దేవుడు చెప్పిన మాట విన్నారు, ఆయనలో ఒక ప్రత్యేకమైన బలము కలిగింది. ప్రైజులో దేవునికి విరుద్ధమైన కార్యాలన్నీ కూడా ప్రైజులో పగలు కొట్టినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది అన్నమాట. ఈ పగటి వేళ ఒక సత్యం చెప్పన, అనేక మందికి తెలుసు వారి జీవితంలో ఉన్న లోపాలేంటో అని. క్రైస్తవులు అందరూ వినండి. హలో, క్రైస్తవుల జీవితం గురించి చెప్తాం. విశ్వాసుల యొక్క జీవితం, వారి జీవితంలో ఉన్న లోపాలు తెలుసు కానీ దానినే పగలు కొట్టడానికి ఉన్న శక్తి లేని పరిస్థితి అని మాట్లాడుతున్నారు. అందుకనే దానినే పెంచుతూ వెళ్తున్నారు. బయట భక్తి చూపిస్తారు, లోపల ఆ యొక్క ప్రైజులో దేవుని విరుద్ధమైన కార్యాలు ఉండిపోయే పరిస్థితి ఈ కాలంలో, ఈ రోగములో మనం చూస్తున్నాము. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఇది ఒప్పుకుంటారా లేదా? ప్రైజులో హలో చెప్పండి. అంటే మన లోపాలు మనకి తెలిసే ఉన్నాయి. ఎవరికి తెలియకుండా ప్రార్థన కూడా చెప్పారు, ప్రభువా ఇది తీసేయండి ప్రభు అని చెప్తాను. కానీ ప్రైజులో సమయం వచ్చినప్పుడు తీసివేయకుండా దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలిగిన కాక. కారణమేంటి?
ప్రైజులో శక్తి పొందటం లేదు. వాటి మీద హల్లెలూయా ప్రైజులో ప్రైజులో వాటి మీద ఉన్న ఆశ పోలేదు కనుక ప్రైజులో ఎప్పుడో ఒక పాస్టర్ ప్రైజులో ఈ విషయం ఒక విశ్వాసం వెళ్ళి పాస్టర్ అని చెప్పాడు, అయ్యా ప్రైజులో కొన్ని విషయాలు నా జీవితంలో నుండి అది తీసివేయలేకపోతున్నాను. ప్రైజులో పాస్టర్ ఏం సలహించాడో తెలుసా? ప్రైజులో అటువంటి ఆశ కలిగి పోసాతాని అని చెప్పాలన్నారు. ఏం చెప్పాలన్నా? ప్రైజులో. నెక్స్ట్ డే వచ్చారు, అడిగారు, నీవు చెప్పావా? చెప్పలేదు. ప్రైజులో. కారణం ఏంటి? ఒకవేళ వెళ్ళిపోతే మరలా నాక ఎంజాయ్మెంట్ రాదు కదా అని అనిపిస్తాను. సాతాని అంటే సాతాన్ ఏమవుతుంది? మరలా అది నా దగ్గర రాదేమో చెప్పి నేను చెప్పలేదు అంటే లోపల ఏముంటుంది? ఆశ. గమనించండి, ఆ ఆశ జీవితం నుండి తీసివేస్తేనే తప్ప ప్రైజులో దైవ స్వభావం కలిగి ప్రభు సారూప్యములో మనం మార్చబడటం కష్టపడి తెలుస్తాం. హల్లెలూయా. అందుచేత ఈ పగటి వేళ ఏం పొందుకోవాలంటే మనము బలము పొందే వారంగా ఉండాలి, శక్తి పొందుకునే వారంగా ఉండాలి. ప్రైజులు ఏదో పెద్ద పరిచయం చేయడానికి శక్తి కాకపోవచ్చు, కానీ కనీసం మీ జీవితమును పరిశుద్ధంగా కాపాడడానికి శక్తి నీవు పొందుకునే వారంగా ఉండాలని మనం తెలుస్తాం. గొప్ప ఆశ్చర్యకార్యం చేయొద్దండి తెలుస్తాం. కనీసం నీ జీవితముని నీవు కాపాడుకొని తెలుస్తాం. ఉండే దేవుడు ఇస్తే మంచిది. పెద్ద అద్భుతాలు చేయడానికి, పరిచయం చేయడానికి శక్తి నీకు ఇస్తే మంచిది, మనకిస్తే మంచిది, పొందుకోండి, పర్వాలేదు. కానీ కనీసం ఈ కోరిక కలిగి ఉందండి, ప్రభువా కనీసము నా జీవితము సరి చేసుకోవడానికి వల్ల శక్తి మాకు దయచేయండి, ఆ బలం నాకు దయచేయండి. ప్రార్థన చేసి అది పొందుకుంటే చాలండి, కనీసం తప్పనిసరిగా మీరైన పరలోకం చేరగలుగుతారని మనం. హల్లెలూయా. అనేక మందిని నడిపించపోయిన పర్వాలా, కనీసం మనమైనా వెళ్తాం. ప్రైజులో అంటే ప్రైజులో అలాగ వెళ్తూ ఉంటే దేవుడే అన్ని కార్యాలు సమకూరుస్తారు. అంటే కొంతమందిని కూడా నడిపించగలుగుతాం. మనం పాపంలో ఉండి లేకపోతే తప్పులో ఉండి ప్రైజులో ఏం నడిపిస్తామని తెలుస్తాం. ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి, ఏం కావాలండి? దేవుడు బలము అనుగ్రహించేవాడు. ఆ బలం లేకుండా, శక్తి లేకుండా, లేకపోతే ఆ యొక్క ప్రేసులు లేకుండా ఈ లోకంలో మనం జీవించలేము, ఆత్మీయ జీవితం మనం చేయలేము. కనుక ఒక మాట ఎఫెసీ పత్రిక 3:20-21 ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 3:20-21. మనలో కార్యసాధకమైన మన శక్తి చెప్పిన తన శక్తి చెప్పిన అనే వాటికన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే. చూడండి, ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థనకి జవాబు రావాలంటే ఏం కావాలంట? ప్రభు ఒక్క శక్తి మనలో వ్యాపరించాలని మాట. హలో, ఏంటది? ప్రభు శక్తి మనలో వ్యాపరించినప్పుడు నీవు అడిగ వాటి కంటే, ఊగించే వాటి కంటే అత్యధికమైన మేలుతో నింపడానికి దేవుడు సమర్థుడని మాట్లాడుతాం. అందుకనే నిన్న చెప్పాం, మీ కొరకు ప్రార్థన చేసే ఒక ఆత్మని దేవుడు ఇచ్చారట. మీ కొరకు విజ్ఞాపన చేసే ఒక ఆత్మని దేవుడు ఇచ్చారు. నీకు ప్రార్థన చేయటం రాదండ. నీ పక్షంగా నిలబడి ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? ఆత్మ ప్రైజులు. రోమపత్రికలో ఉంది 8 అధ్యాయం. ఆ యుక్తముగా ఎలాగా మీకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పగటి వేళ గమనించండి, ఆత్మ నీ పక్షంగా నిలబడి నీ కొరకు ప్రార్థన చేయాలంటే నీవు ప్రార్థనలో కూర్చున్న వ్యక్తిగా ఉండాలని మనం తెలుస్తాం. నీకు ఇష్టం వచ్చినట్టు నీవు తిరుగుతూ ఉండగా ఆత్మ నీ గురించి ప్రార్థన చేస్తాడా? చేయనండి. ప్రైజులు అందరూ వినండి. ఒక కూడికలో ఒక పాల్గొనడం అనేది మాత్రం కాదు, ఒక చర్చికి వెళ్ళి అటెండెన్స్ తీసుకోవడం మాత్రం కాదు. నీవే ఏం చేయాలి? ప్రార్థనలో కూర్చోండి. అప్పుడు నీలో ఉన్న ఆత్మ నీ కొరకు ఏం చేస్తారు? విజ్ఞాపన చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ప్రార్థన చేయడానికి దానికి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే కాదు, అలా కాదు. ప్రార్థన అంటే నీవు దేవుని సన్నిధిలో కూర్చోవాలి, నీ హృదయం దేవుని సన్నిధిలో కుమరించాలని మనం తెలుస్తాం. మనం కంప్లైంట్ చెప్తాం, అయ్యో ఎన్ని సమస్యలు ఉండి ఏం చేయటం లేదు, అలా ఆ ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం రావట్లేదు. ఆత్మ ప్రార్థన చేయలేదు, ఇంకా నీ గురించి ఆత్మ ప్రార్థన చేయలేదు. కనుక ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? కూర్చోండి, మోకరించండి, లేకపోతే కూర్చోండి. ఆ విషయం తీసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేద్దామో ప్రైజ్లో అంటే స్వాములు తపస్సు చేస్తారు కదా, చూడలేదా? అలా మీరు చూడలేదు కానీ ఎక్కడో విన్నారు, లేకపోతే పిక్చర్ అయినా చూస్తారు. ఏం చేస్తారు వారు? తపస్సు చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని వైపు చూస్తే వారు ఆలోచన. అలాగా మనం కూడా కూర్చోండి, అంటే ఆ పొజిషన్ గురించి నేను మాట్లాడటం. అలాగా కూర్చొని ఏం చేయాలి? దేవునితో ప్రార్థన చేయాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. ప్రార్థన అంటే దేవుని స్తోత్రం, హల్లెలూయా. అడిగి వాటి కంటే, ఊగించే వాటి కంటే, ప్రైజులు పొందుకోలే అంటే ఊగించే వాటి కంటే ఎవరు ప్రార్థన చేస్తున్నారు అక్కడ? ఆత్మ. నీవు ఆలోచించలేదు కానీ ఎవరు ఆలోచించారు? దేవుని స్తోత్రం. ముందు ఎప్పుడో చెప్పాం కదా, ఒక వచ్చే ఆదివారం మీకేం అవసరం అని మీకు తెలియదు కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. రేపు నీ అవసరం ఏంటి అని నీకు తెలియదు కానీ ఆ విషయం నీవు ప్రార్థనలో ఉండగా ఆ విషయం ఆత్మ ప్రార్థన చేస్తుంది. ప్రైజ్లో దేవుడు నీకు దేపదాన్ని గ్రహిస్తారని మనం తెలుస్తాం. ఏం చేయాలి? కూర్చోవాలి, ప్రార్థనలో కూర్చోవాలి. తెలుస్తోంది అంటే ఆ శక్తి దేవుని అంటే మీలో వ్యాపరిస్తున్న ఆ శక్తి అడిగే వాటి కంటే, ఊగించే వాటి కంటే అత్యధికమైన ఇవ్వడానికి నిన్ను బలపరచేవారి దేవుని స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నాను, నన్ను బలపరచవాని అందే సమస్తము చేయడం దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే మనం బలహీనము, ప్రైజ్ ది లార్డ్. నేను బలహీనంగా ఉన్నప్పుడే నేను బలవంతులమని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కొరింథీ పత్రికలో అంటే బలహీన సమయంలో కూడా మమ్మల్ని బలపరచాలంటే ఆ ప్రభు దగ్గర నుండి మనకు ఆ శక్తి మనకు కావాలని మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు వచ్చే నిరాశ గమనించండి. ఆ నిరాశలో కూడా అధిగమించి ఎప్పుడైతే మనం ముందుకు సాగుతాం ఆ బలము మనం పొందే వారంగా ఉండాలన్నమాట. ఈ పగటి వేళ గమనించండి. ఏంటి? ప్రైజ్లో బయట బాహ్యంగా భక్తి చూపించి దేవుని శక్తి మీద ఆశ్రయం పెట్టకుండా ముందుకు సాగితే మాత్రము ఏ ప్రయోజనం లేదు. అది ఒట్టి ప్రైజ్లో భక్తి అని మాట గమనించండి. ఒక మాట కూడా చదివి మనం ముందుకు సాగుతామండి. ప్రైజ్ 62వ కీర్తనం 11వ వాక్యం. 62వ కీర్తనము 11. బలము తలదని ఒక మారు సెలవిచ్చను, 2 మారులు అది నాకు వినబడను. దేవుని స్తోత్రం. బలం ఇచ్చేది ఎవరండి? దేవుడే బలం ఇచ్చేవాడు. స్తోత్రం. అంటే ఈ లోకములో ఆత్మీయంగా బ్రతకాలి, ఆత్మీయంగా జీవించడానికి ఉన్న బలం ఇచ్చేది ఎవరండి? మీ శక్తి సామర్థ్యంతో కాదు కానీ నీకున్న కోరికను బట్టి, నీకున్న ఆశను బట్టి దేవుడు ఏమి చేస్తారంటే నిన్ను బలమిచ్చి ఆ స్థాయికి దేవుడు నిన్ను నడిపించేవాడే ఉన్నాడు. హల్లెలూయా. అందుచేత యెషయా గ్రంథం 40లో మనం చదువుతున్నాము, శక్తి చేత కాదు బలము చేత, సారీ అది కాదు, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. వారు అలయగా పరిగెడతారు, సమస్యలుగా నడిచిపోతారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలంట? యెహోవా కొరకు ఎదురు చూడండి, యెహోవా సన్నిధిలో గడపండి, దేవుని యొద్ద నుండి శక్తి పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో మాత్రం మనకు ఆత్మీయంగా జీవించడానికి కష్టం. దేవుని యొద్ద నుండి మనం శక్తి పొందితేనే తప్ప. గమనించండి, ఎదురు చూడండి, శక్తి పొందండి. ఏంటి? ప్రైజ్ ది లార్డ్. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు.
పక్షిరాజు వలె నూతన బలం పొంది రెక్కలు చాపి పైకెగదగరు, అలేక పరిగెడతారు. క్రైస్తవులు దేవుని నామానికి మహిమ కలిగిన కాక. రెవల్యూషన్ అదే ప్రకటన గ్రంథం 3:8 చదువుతున్నాం మనము. ఒక్కసారి అది కూడా చదువు. ఎరుగను, నీకున్న శక్తి కొంచెమై ఉండనను, ఆజ్ఞలను గైకొని ఎరుగనలేదు. ఇదిగో వేయనేరడు. చాలండి. నీకు శక్తి కొంచెమే ఉన్నప్పుడు కూడా మాట గైకున్నాడు. అంటే ఆ కొంచెమే ఉన్న శక్తిను దేవుడు బలపరచారని మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఆ కొంచెం ఉండాలి కదా, దాన్ని బలపరచాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ కొంచెమైనా అంటే అందుకనే మరొక చోట్ల ఉంది, చావునే ఉన్న మిగిలిన వాటిని ఏం చేయాలి? బలం. ఆత్మీయ జీవితంలో బలపరచబడిన అవస్థలు ప్రార్థన మనం చేయాలంటే మనకు బలం ఉండాలి. ప్రార్థన మనం చేయాలంటే మనకు శక్తి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనలో లోపల బలం ఉండే శరీరం కృషించిన మనం ప్రార్థన చేసే వారంగా ఉండామని మనకు స్తోత్రం. ఫీవర్ వచ్చినా కొన్నిసార్లు ప్రార్థన చేద్దాం, కొన్నిసార్లు అసలు ప్రార్థన. కారణం ఏంటి? ఆత్మీయ బలం ఉంది కనుక పడుకొని అయినా ఏం చేస్తాము? ఏం ఇబ్బంది పడదు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు ప్రైజులు ఇంటిలో ఉన్న అందరినీ బాధపడతారు. గమనించండి. మొట్టమొదటి నీలో శక్తి అనేది లేదనమాట. ఈ పగటి వేళ గమనించండి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు బలము, మనలో ఉన్న బలము ప్రైజులు తగ్గిపోకుండా ఎప్పుడు కూడా అది పెంచుతూ మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అండి ప్రైజులు. అందుకనే దేవుని కొరకు బలపడతాయండి. ఆత్మీయ అంటే కపట భక్తి తీసేసి ఏం చేయాలంట? ప్రభు ఒక శక్తి మీద మనం ఏం చేయాలి? ఆశ్రయించి ముందుకు సాగేవారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుందని మనం తెలుస్తాం. యోబుకు అన్ని నష్టమైంది, శరీరం కుళ్ళిపోయింది, అయినా లోపలే ఉంది. చెప్పండి, లోపల శక్తి ఉంది, నిరీక్షణ ఉంది. ఏంటి? నా విమోచకుడు వస్తాడు, నా కన్నులారా నేను చూస్తాను, నా శరీరం చిక్కిపోయినను దేవుణ్ణి నేను ప్రేసలో. భార్యక నిరీక్షణ లేకుండా పోయింది, శక్తి లేకుండా పోయింది. క్రైస్తవ జీవితంలో ప్రేసలో ఏం కలిగి ఉండాలంటే శక్తి కలిగిన జీవితం. భక్తి ప్రేసలో. శక్తి లేని భక్తి వృధా పరిశ్రమమైన మాట. ఏ లేని భక్తి అండి? శక్తి లేని భక్తి. గమనించండి. మన భక్తిలో శక్తి ఉన్నప్పుడు మనం నిలబడతాం. పరిస్థితి ఏదైనప్పుడు కూడా గమనించండి. ప్రైజులో దేవుని కొరకు నిలబడతాం, దేవుని రాకడ కొరకు ఎదురు చూద్దాం. ప్రైజులో కారణం ఏంటి? దైవ స్వభావం మనకి కలిగి ఉన్నాము. దేవుని రాకడలో ప్రైజులో ఆ దైవ స్వభావం కలిగిన వారందరూ ఎత్తబడతారు. హల్లెలూయా. లేకపోతే ప్రైజులో ఎత్తబడతారా? ప్రైజులో. హల్లెలూయా. ప్రైజ్. ఎందుకంటే ప్రభు స్టాటస్లోకి మనం వచ్చినట్టు. ప్రభు ఒక స్టాటస్, పరిశుద్ధత, ప్రేమ, దయాళత్వం, మంచితనం. ఓకే. ప్రైజ్లో ప్రభు ఒక స్వభావాన్ని సాత్వికత్వము ప్రైజ్లో ఇదన్నీ ప్రభు కలిగి ఉన్న స్వభావాన్ని. అది ఎక్కడైతే మనం కలిగి ఉన్నామో ఆటోమేటిక్గా బోరెత్తని విన్నప్పుడు మనమందరూ రూపాంతరం చెందుతాం. దేవునితో పాటు మనం ఎత్తబడతాం. దాని కొరకు ప్రేసలో ఆ శక్తి మీద మనము ఆ శక్తి కలిగి మనం ముందుకు సాగుతాం. ఆ శక్తి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ శక్తి మీద ఆధారపడతాం. ఆ దేవుని సల్లో గడిపి ఆ శక్తి మనం పొందకుండా ప్రేసలో పాపం మీద విజయం పొంది ముందుకు సాగి మనం నమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. అందరూ కూడా తల్లించండి, ప్రార్థించండి. తీసేశారు, పాప ఆశ తీసారా లేదా? క్వశ్చన్ అది. మీ మీద మీకు నమ్మకం రావాలంటే పాప ఆశలు కూడా తీసివేయాలి. ప్రైజ్. లేకపోతే పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాము? పాపం చేస్తాం. ప్రైజ్.
దేవుడు చూచేది నీళ్ళు పాపం చేస్తున్నారా లేదా అని కాదు, పాప ఆశ నీవు తీసివేశారా లేదా అని దేవుడు చూచేవారే ఉన్నారు. ప్రైజ్లో యోసేపు వలె నిలబడాలి, దావీదు వలె దానియేలు వలె నిలబడాలి. ప్రైజ్లో హల్లెలూయా స్తోత్రం. యోబు వలె నిరీక్షణ కలిగి ప్రైజ్లో పాపం ఆశలు తీసివేస్తా, దాన్ని చంపుతా, దాని మీద విజయం పొందుతా. ప్రైజ్లో భక్తిలో ఉన్న శక్తి మీద ఆధారపడతా, ప్రభు మీద ఆధారపడతా, ప్రభులో గెలిపి ప్రభువులో గెలిపి ప్రభు సన్నిధిలో గడిపి శక్తి పొందుతాం. లోకమును అధిగమించే శక్తి కొరకు ప్రార్థన చేద్దాం. నిర్ణయిస్తాం, సమర్పిస్తాం. గ్లోరీ దేవుని రాకడలో ఎత్తపడతాం. ఒక్కరి చిన్న ప్రార్థన నడిపించిన ఎవరో ఒకరు ప్రేసలో ప్రేరేపించమని ఎవరో ఒకరు చిన్న ప్రార్థన. నమ్మకం కలిగిన పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం ఏ విధంగా మమ్మల్ని నడిపించారో దాన్ని బట్టి నీకు వందనాలు. తీసుకుని వచ్చే వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు. ఆరాధనలో తోడున్నారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభువా భక్తిలో ఉన్న శక్తిని మేము ఆశ్రయించి నీ అంత నుండి శక్తి పొంది ప్రభువా మా క్రైస్తవ జీవితంలో దేవ స్వభావం కలిగి ముందుకు సాగే కృపని గ్రహించమని ఈ రాకడలో మేమందరూ ఎత్తపడాలి. ఆయన కొరకు సమర్పిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అంతపడిన కాలిక దశ భాగమని నీ చేతకు పోస్తున్నాం. ఆశీర్వదించి మాకు దయచేయండి. బల్లలో పాల్గొంటుటకు కృపేచ్చారు. రొట్టి రాష్ట్రాలతో ఆశీర్వదించినది నీకు వందనాలు. సంఘమని గారు బలపరచండి, కృపతో నింపి నడిపించి నీవే మహిమ పొందమని దీవించమని సహాయించమని ప్రేమ మీద ఏర్పాటు చేసిన కుటుంబములు కూడా జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసయ్య ఇచ్చినాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ నేను సహవాసం ఇప్పుడు ఎలా ఇప్పుడు సదాకాలం తోడే ఉండిన గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. అందరికీ వందనాలు.